ఇక మాధవి ఈ మందిరంలో ఉండటం మన మనుగడకే ప్రమాదం, మన లక్ష్య సిద్ధికే నిరంతర ప్రతిబంధకం. ఈ అడ్డు తొలగించుకోవాలి. అందుకు నేనేం చేయాలో ఆజ్ఞాపించండి ఏలిక. ఈ రోజు సరిగ్గా చంద్రోదయ సమయాన ఏదో మహాశక్తి ఆమెను కాపాడుతుంది. అయితే మన ప్రయత్నం విఫలం కావడానికి వీల్లేదు. అందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఇలా రా. రాకుమారి గారు, అవును, మాధవి ఈవేళప్పుడు ఇక్కడ, పైగా మనల్ని చూసి పారిపోవడం ఏమిటి? మహారాజా, ఇక్కడేదో స్త్రీ గావుగా వినిపించండి. రాకుమార్ చెలికెత్త మాలతి. బాబు, ఎవరో చంపేశారు. ప్రభు, ఆ కంఠం మీద పంటికట్లు చూసారా? చెలికత్తె చావుకు మాధవి పారిపోవడానికి మాధవి, మాధవి! రాకుమారి, పెదవు మీద రక్తపు మరకేమిటి? రక్తపు మరక? అది తాంబూలపు మరకేమోనమ్మా. అవునవును, అదే అయి ఉంటుంది. అన్నట్టు మాధవి, నీకు స్త్రీ గావు కేక ఏది వినిపించలేదమ్మా? లేదే. ఓహో, సరే పడుకోటండి. అమ్మాచ్చా, వెళ్దాం పదండి. మాధవి, మా ముద్దుల బిడ్డ ఇంత ఘోరం చేసిందంటే నమ్మలేకుండా ఉన్నాం. ప్రభు, ఇక్కడ జరిగిందంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. వెంటనే నన్ను మా అన్నగారి దగ్గరకు పంపించేయండి. అవును మహారాజా, ఆ అమ్మాయి అంతగా భయపడుతుంటే ఇంకా ఇక్కడ దేనికి? వెంటనే పంపించేయండి. ఆచార్యదేవ, తీర్థయాత్రలు చేస్తున్న బ్రహ్మచారి గారు ఎక్కడున్నారని పంపించమంటారు చెప్పండి. ఇక్కడ నీకేం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాగా. అవును చిత్ర. అమర్చివర్య, గురుదేవుల వారిని ఎవరు చంపారు? వారి శరీరం నా మందిరంలోకి ఎలా వచ్చింది? మాట్లాడే, అక్కడ జరిగింది ఏమిటో చెప్పండి. మాట్లాడే, చెప్పండి.
చెప్పలేరు తల్లి. చెప్పి నిన్ను క్షోభ పెట్టలేరు. ఏమిటి నిద్ర నా ఒంటి మీదకి నా వచ్చింది? ఏమిటి మాయ? ప్రభు ప్రభు, ఆ కంఠ మీద చూసారా? అవే పంటిగాట్లు. గురుదేవా, చివరకు మీ ప్రాణాలు కూడా హరించారా పాపాత్ములు? అమాత్య, గురుదేవులకు రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించండి. చెప్తాం. ఎవరెక్కడ? గురుదేవుల శరీరాన్ని ఇక్కడి నుంచి తరలించండి. ఆకలి చూడలేక ఏ దేవుడో పంపించిన అందాల పుచ్చకాయ. ఈ పుచ్చకాయ తింటే ఆకలికి ఆకలి, దాహానికి దాహం రెండు ఒకేసారి తీరిపోతాయి. ఓ బుజ్జికాయ, నా పుచ్చకాయ. చచ్చినా వదిలిపెట్టను. అమ్మా, నీ అల్లుడు దొరికాడు. పెళ్లి ఏర్పాట్లతో పల్లకి తీసుకొని రండి. ఎక్కకపోతే మక్కలు ఎరగదంటాను. ఒంటికి రెంటికో దిగరాలుడు దిగు. బోండా వస్తా. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు పెళ్లి చేయడానికి రా. పెళ్లి పెళ్లి చేస్తారు, దినమే చేస్తారు. అందరినీ చచ్చాక మనుషులు మోసుకెళ్తారు. నన్ను బ్రతుకుండగానే దెయ్యాలు మోసుకొచ్చాయి బాబు. నీ ఏడుపు మాని ముందా బట్టలు ఇప్పురా. ఏం పెళ్లి బట్టలు కడతారా? పెళ్లి బట్టలు ఇవ్వడం కాదురా, నీ బట్టలు ఇప్పి తాట తీసి నేను మాలో కలుపుకుంటాం. ఒట్టి తాటే తీస్తారా? ఇంకేమైనా చేస్తారా? కండలు కోసి ఉప్పు కారం వేసి ఉడకేసి నిన్ను కరకరమని నంజుకొని మెమ్మెమ్మని తింటాం. అదిగో అటు చూడు.